హలో ఫ్రెండ్స్, హోటల్కి వెళ్తే అందరూ లొట్టలేసుకుంటూ తినే పాలక్ పన్నీర్ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో ఈరోజు చూసిద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈలోపు 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా పన్నీర్ ముక్కల్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ముక్కలకి పట్టేలా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. అన్నట్టు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ఇలాంటి టేస్టీ రెసిపీస్ అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు బాగా కడిగిన పాలకూరని నీళ్ళలో వేసి 5 నిమిషాలు ఉడికించుకోండి. ఆ తర్వాత వాటర్ మొత్తం పోయేలా స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా బటర్ వేయండి. బటర్ కరిగాక మనం ముందే కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై చేయొద్దు ఫ్రెండ్స్. లైట్గా చేస్తేనే పన్నీర్ సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఫ్రై అయిన పన్నీర్ ముక్కల్ని పక్కన తీసేసి ఉడికించిన పాలకూర చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి 1/4 టీ స్పూన్ షాజీరా, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి వెంటనే సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ వేగాక కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన పాలకూర పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇందులోనే పసుపు, సరిపడా సాల్ట్, కారం వేసి కలిపి మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోండి. ఫ్రెండ్స్, ఈలోపు వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టేయండి. అలాగే మీకు పాలక్ పన్నీర్ రోటీతో ఇష్టమా, బిర్యానీతో ఇష్టమా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఆయిల్ పైకి తేలాక ధనియాల పొడి, గరం మసాలా వేసి ఒక్కసారి కలపండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసి గ్రేవీ అంతా పన్నీర్కి పట్టేలా మెల్లగా కలపండి. దీనికి తోడుగా కొద్దిగా పన్నీర్ మసాలా పౌడర్ కూడా వేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చివరిగా రెస్టారెంట్ టెక్స్చర్ కోసం కొద్దిగా ఫ్రెష్ క్రీమ్, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే గుమగుమలాడే పాలక్ పన్నీర్ రెడీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.